ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం నుండి 21వ వచనం వరకు ధ్యానించుకుందాం. సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము ఆలకించుడి. అతడు హీబ్రూ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దంగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగూ చెప్పసాగాను: నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయుల పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్రము సంబంధముగు నిష్ఠయందు శిక్షితుడై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తియుడనై ఉండి ఈ మార్గముల్లోనూ పురుషులకు స్త్రీలకు బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని, ఇందును గూర్చి ప్రధాన యాజకుడు పెద్దలందరూ నాకు సాక్షి అయి ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రిక తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేము తేవలెనని అక్కడికి వెళ్ళి తిని, నేను ప్రయాణం చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్నమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నువ్వెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా, నువ్వు ఎవడవని అడిగినప్పుడు ఆయన, నువ్వు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పెను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలెనని అడుగగా, ప్రభు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో అనెను. ఆ వెలుగు యొక్క ప్రభావము వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని, అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలా, సహోదరా, దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియల్లోనే నేను దృష్టి పొంది అతని చూచి తిని. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకు, ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షి అయి ఉందువు. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకునుమని చెప్పాను. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచి తిని. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చిన సాక్ష్యము వారు అంగీకరించని వారని నాతో చెప్పెను.
అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరములోనూ నీయందు విశ్వాసముంచు వారిని నేను చెరసాలలో వేయించు కొట్టుచు నుంటినని వారికి బహుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్తేఫేను రక్తము చిందించబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వాని వస్త్రములో కావలి ఉంటినని చెప్పితిని. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్య భాగములో అపోస్తుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దైవ దర్శనము, తన యొక్క పరివర్తన జీవితము, దైవ ప్రత్యక్షత, మారు మనసుకు తగినటువంటి అద్భుతమైన అనుభవము ఈయన పంచుకుంటున్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్న యూదులు ఆయన మీద కోపగించి, అందరూ అనేక మంది యూద సమాజంలో ఉన్నవారు అపోస్తుడైన పౌలు మీద ఆయన నజరుడైన యేసు ప్రభువారు పునరుత్థానుడై లేచి ఉన్నాడని చెప్పినప్పుడు వారు ఓర్వలేక, చనిపోయిన యేసు గురించి ఎందుకు ఈయన బోధిస్తున్నాడు, మన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మోసే యొక్క నియమము ఎందుకు ఉల్లంఘిస్తున్నాడు అని తన మీద నేరారోపణ చేస్తూ తన మీద అనేక విధాలుగా వీరు అపనింద మోపన ఆరంభించి ఉంటుంది. కనుక అక్కడున్న ప్రజలకు ఆయన సైగ చేస్తూ ఆయన వారందరికీ అద్భుతంగా తన సమాధానమును వినాలని ఆయన చాలా తన సందేశాన్ని ప్రారంభించి ఉన్నాడు. ముఖ్యంగా ఆయన భాష ప్రావీణ్యత కలిగిన వ్యక్తి. ఆయన గ్రీకు భాష మాట్లాడగలరు, ఇబ్రూ భాష మాట్లాడగలరు. ఆయన రోమ పౌరుషత్వాన్ని తీసుకున్నవాడు. అనేక విషయంలో ఆయన మంచి పండితుడు. కనుక ఎప్పుడైతే ఆయన హిబ్రూ భాషలో మాట్లాడడం ప్రారంభించాడో అందరూ మౌనం వహించి ఆయన చెప్పే మాటలు మరి చాలా జాగ్రత్తగా వినడం ప్రారంభించారు. అప్పుడు తన యొక్క చరిత్ర చెప్తా ఉన్నాడు. తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమిటి అని. కిలికియల్లోని తర్షిలో పుట్టినవాడని, ఒక యూదుడు అని, మరి గమలీల పాదముల యొద్ద తమ విద్య అభ్యసించిన వ్యక్తినని, ధర్మశాస్త్ర సంబంధముగు మరి నిష్ఠ కలిగిన వ్యక్తినని, ఒక పరిచయుడు లాంటి వాడును, ఒక శాస్త్రి లాంటి వాడినని చెప్పి, మరి ఈరోజు మీరున్న ప్రకారంగా మీకంటే ఎక్కువగా నేను ధర్మశాస్త్ర విషయంలో ఆసక్తి గలవాడినని చెప్పి ఆ ప్రజలకు ఆయన తన సందేశం ప్రారంభించాడు. అంతేకాకుండా నేను ధర్మశాస్త్రానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం బట్టి ఈ యేసు మార్గంలో అనుసరించి నడుస్తున్న స్త్రీలను పురుషులను బంధించి ప్రతి గ్రామంలోనికి వెళ్ళి వారిని ఈడ్చుకొని యెరూషలేమును తీసుకుని వెళ్ళి శిక్షించేవాడినై ఉన్నాను. ఆ క్రమంలోనే మరి చాలా ప్రాంతాల్లో ఉన్న, ముఖ్యంగా ఈ తర్షీషు, ఈ యొక్క మరి పట్టణము, ఈ ప్రాంతం అంతా కూడాను దమస్కులోనికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తువులను కూడా నేను శిక్షించాలని ప్రధాన యాజకుల చేత పత్రము రాయించి వారి దగ్గర తాకిదలు పొంది నేను వచ్చాను. ఇందుకు ప్రధాన యాజకులే నాకు సాక్షులు. ఎందుకంటే ఈ యేసు మార్గం అనుసరించి నడుచుకున్న వారికి నేను శిక్షించాలని, చెరసాలలో వేయాలని, చంపాలని వారి దగ్గర నుంచి నేను అధికారం పొంది దమస్కు పట్టణానికి నేను ప్రయాణం చేసి వెళ్ళాను. కానీ మిట్ట మధ్యాహ్నము ఆకాశం నుంచి గొప్ప వెలుగు వచ్చే అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించింది. ఆ వెలుగు నుంచి నేను చూసిన వెంటనే కింద పడిపోయాను. నేను కింద పడిపోయినప్పుడు, సౌలా చౌలా, నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావని నాతో ఒక స్వరము పలకడం నేను విన్నాను. అందుకు నేను, ప్రభువా, నువ్వు ఎవడివి
అని అడిగినప్పుడు ఆయన, నీవు హింసిస్తున్న నజరుడైన యేసు అని ప్రభువారు నాతో ఆ దినము మాట్లాడారు. నాతో కూడా ఉన్నవారు, నన్ను వెంబడిస్తూ వస్తున్నవారు ఆ వెలుగు చూడగలిగారే కానీ ఆ మహిమ గల దేవుడు నాతో మాట్లాడిన స్వరం మాత్రము వారు ఏమాత్రం కూడా వినలేకపోయారు. దేవుడు అద్భుత రీతిగా నాతో మాట్లాడినప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలెను అని ప్రభుకే నేను అడిగాను. ప్రభు, నువ్వు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నువ్వు చేయుటకు నియమింపబడుచున్నవన్నీ నేను నీకు చెప్తానని ప్రభు నన్ను దమస్కు పట్టణంలోనికి పంపించాడు. ఆ వెలుగు యొక్క ప్రభావం వలన అపోస్తలుడు పౌలు కనీసం చూడలేకపోయాడు. 3 రాత్రింపగలు ఆయన అంధుడై ఆ దమస్కు పట్టణములో ఆయన ఎంతో ఇబ్బంది పడుచు దేవుని యొక్క సేవకుని కొరకు ఆయన కనిపెడుతున్నాడు. ఆ పట్టణములో ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడైనటువంటి అనని అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. అక్కడ ఆయన యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు. ఆయన పౌలు దగ్గరికి వచ్చి పక్కనే నిలిచి తన కొరకు ప్రార్థన చేసి, సౌలా, సహోదరా, దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతనిని చూచి తిని. అప్పుడు అతడు దేవునికి అద్భుతమైన విషయాన్ని తెలియచేశాడు. ఏమన్నాడంటే, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు పౌలు భక్తుడు కేవలం ఏదో గుడ్డివాడై దమస్కు పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రజలకు ఆయన ఇబ్బంది పెట్టడానికని చాలా కంకణాలు కట్టుకుని వెళ్ళాడు. కానీ ఆ పట్టణానికి వెళ్ళిన తర్వాత ప్రభు తనకున్నటువంటి పర్పస్, తనకున్న ఉద్దేశము తెలియచేశాడు. దేవుని చిత్తము తెలుసుకోవాలి, ప్రభువైన యేసుక్రీస్తు, నీతిమంతుడైన యేసుక్రీస్తును ఆయన చూడాలి, ఆయన మాటలు వినాలి. అందుకే ఆయన మాట చొప్పున ఆయన బ్రతకాలని నియమించాడు. ఈ మాటలు అపోస్తలుడు పౌలు విన్నప్పుడు అద్భుతమైన అనుభూతి అక్కడ జరిగింది. నువ్వు కన్న వాటిని గూర్చి, విన్న వాటిని గూర్చి సకల మనుషులు ఎదుట ఆయనకు సాక్షి అయి ఉందువు. అనేక మందికి దేవుని యొక్క సాక్ష్యమును చెప్పబోతున్నావని అననీయ పౌలును ఆశీర్వదించాడు. గనుక నువ్వు తడు చేయుట ఎందుకు? చూడండి ఎంత అద్భుతంగా అననీయ పౌలుకు సేవ చేస్తూ లేక వాక్యం చెప్తూ, నువ్వు లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకునుమని ఆయనకి తెలియచేస్తా ఉన్నా. అవునండి, దేవుని యొక్క మాటలు విన్నప్పుడు ఉన్న పాటున ఒక మనిషి లేవాలి, దేవునికి ప్రార్థన చేయాలి, బాప్తిస్మం తీసుకోవాలి, పాపములు కడిగి వేసుకుంటే దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు. అప్పుడు అపోస్తలుడు పౌలు అంటాడు, నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడై ప్రభువును చూచి తిని. ఎంత అద్భుతమైన విషయం! బాప్తిస్మము తీసుకొని దేవుని చిత్తానికి లోబడిన ఆయనకు పరవశుడు చేసి ప్రభు దర్శనము ద్వారా మాట్లాడడం మనం చూస్తున్నాం. ఆయనకు అనేక విషయాలు అద్భుతమైన దర్శనము ప్రభు చూపించున్నాడు. అప్పుడు నీవు త్వరపడి యెరూషలేమును విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చిన సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పాను. దేవుని యొక్క అద్భుతమైన విషయం, ఎక్కడైతే మనం సాక్ష్యం చెప్తున్నామో కొన్ని ప్రదేశాలలో సాక్ష్యము వినడానికి ప్రజలు ఇష్టపడడం లేదు. కనుక నువ్వు వెళ్ళు, ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. అప్పుడు ఆయన అంటున్నాడు, నన్ను అక్కడి నుంచి దేవుడు వేరే ప్రాంతానికి అన్య జనాంగంలోనికి వెళ్ళి చెప్పమని చెప్తే నేను బయలుదేరి వచ్చేసాను. నేను స్టీఫెనుకు చంపబడినప్పుడు స్టీఫెన్ చావుకి కారకుడు నేను. నా దగ్గరే వారు తమ యొక్క వస్త్రాలు ఉంచారని ఆ ప్రజల దగ్గర సాక్ష్యం చెప్తూ, నేనింతటి మూర్ఖుడను, ఇంత భయంకరమైన వ్యక్తిని,
క్రాతకుడును, కానీ ప్రభు తన పరిచర్యకై నన్ను నియమించాడు అని ఆయన అద్భుతమైన సాక్ష్యము తెలియజేశారు. కనుక రండి ప్రియ బిడ్డలు, సహోదరి సహోదరులారా, మనమును దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఏర్పాటును గ్రహించి ప్రార్థన చేద్దాం. ఆయన ఎదుట మనం ప్రార్థన చేసి ఆయనకు మహిమకరంగా మనం జీవించుటకు సిద్ధపడదాం. దేవుని యొక్క సన్నిధిలో మనను మనం అంకితం చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు. సౌలును పౌలుగా మార్చి ఈ రీతిగా ప్రజల మధ్య బలమైన సజీవ సాక్ష్యము చెప్పే కృపనిచ్చారు. వాక్యం వింటున్న ప్రతి ఒక్క ప్రియ బిడ్డలు ఆ విధంగానే గొప్ప సాక్షులై మీ నామానికి మహిమ తెచ్చే భాగ్యం అనుగ్రహించండి. అద్భుత కార్యములు మా బ్రతుకులో జరిగించండి. మీరు మాకు రక్షించిన విధానమును అనేకులకు మేము వివరించి మీ మార్గములో అనేకులకు నడిపించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.